మన పుట్టిన నెలలను బట్టి మనకు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని మన భారతీయ తంత్ర పరిహార శాస్త్రంలో వివరించడం జరిగింది. ఏ నెలలో పుట్టిన వారికి ఎటువంటి వ్యాధులు బారిన పడే అవకాశం ఉందనేది ఒక అధ్యయనంలో వెల్లడైంది. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న మొత్తం 12 నెలల్లో ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఏ నెలలో పుట్టిన వారికి ఏ ఏ సమస్యలు వస్తాయో అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. జనవరి మాసంలో పుట్టిన వారికి వెన్నునొప్పి, మైగ్రేన్, మలబద్ధకం, అల్సర్స్, గుండెపోటు, స్త్రీలకు మెనోపాజ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో పుట్టిన వారికి గుండె జబ్బులు, ఆర్థరైటిస్, రక్తంలో గడ్డలు ఏర్పడడం, థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మార్చి నెలలో పుట్టిన వారికి గుండె జబ్బులు, ఆస్మా, రోమటాయిడ్ ఆర్థరైటిస్, కంటి శుక్లాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ మాసంలో పుట్టిన వారికి థైరాయిడ్, ఆస్టియోపోరోసిస్, ట్యూమర్లు, బ్రాంకైటిస్, ఆస్మా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మే నెలలో పుట్టిన వారికి ఆస్మా, డయాబెటిస్, అలర్జీలు, మలబద్ధకం, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జూన్ నెలలో పుట్టిన వారికి కంటి శుక్లాలు, గుండె జబ్బులు, బ్రాంకైటిస్, రూమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జూలై నెలలో పుట్టిన వారికి మెడనొప్పి, ఆర్థరైటిస్, ఆస్మా, ట్యూమర్లు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆగస్టు నెలలో పుట్టిన వారికి ఆస్మా, థైరాయిడ్, పెద్ద ట్యూమర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో పుట్టిన వారికి మానసిక సమస్యలు, గుండె సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అక్టోబర్ నెలలో పుట్టిన వారు మైగ్రేన్, థైరాయిడ్, రక్తహీనత, కొలెస్ట్రాల్, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. నవంబర్ నెలలో పుట్టిన వారు థైరాయిడ్, వెరికోస్ వెయిన్స్, చర్మ సమస్యలు, గుండె జబ్బులు వంటి వాటితో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. డిసెంబర్ మాసంలో పుట్టిన వారు డిప్రెషన్, గుండె జబ్బులు, బ్లడ్ క్లాట్స్, బ్రాంకైటిస్, కంటి శుక్లాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమాచారం మీకు కొన్ని గ్రంథాల ఆధారంగా సేకరించబడిన విషయాల్లో నుంచి అందించడం జరిగింది. అయితే దీన్ని మీరు కేవలం జ్యోతిష్య శాస్త్ర సంబంధిత అంశంగా చూడండి. ఇది కేవలం సూచనలు మాత్రమే, నిర్ధారణలు కావు. ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండటంలో తప్పు లేదనేది సూచనగా స్వీకరించాలి.